హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ ద కోర్స్. దేవుడు ఎంతో ఫెయిత్ఫుల్గా తన యొక్క కార్యాన్ని మన మధ్యలో జరిగించున్నారు. కెన్ వి ఆల్ రైజ్ అప్ ఆన్ అవర్ ఫీట్? మన బైబిల్స్ తీసుకొని కీర్తనల గ్రంథంలో నుంచి 91వ కీర్తన మనం అందరం కూడా దగ్గరగా చదవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. లెట్స్ ఓపెన్ అప్ టు సామ్ నెంబర్ 91. ఈ వాక్యం విడుచున్నటువంటి మనందరం కూడా మన బైబిల్స్ తీసుకొని అందరూ కూడా కలిసి చదువుదాం, ప్రారంభించుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మన మీద ఆధారపడి లేవు, అది ఆయన యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ చివరిలో ఉన్నటువంటి మాటలలో మీ పేర్లు పెట్టి చదువుకోండి ఒకసారి. ఇక్కడ మనం 14వ వచనం నుంచి మనం చదివే దగ్గర అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనే దగ్గర జీవన్ నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను జీవన్ని తప్పించదను. ఒకసారి చదవండి మీ పేర్లు పెట్టుకొని. తరువాత నా నామము నెరిగినవాడు గనుక ఘనపరచదును. నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. విడిపించి గొప్ప చేసేది. దీర్ఘాయువు చేత తృప్తిపరచదును. నా రక్షణ చూపించదును. హౌ పర్సనల్ ఇట్ ఈస్ కదా. దయచేసి కూర్చోండి. దిస్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ యూ టు రైట్ ఇట్ డౌన్ సమ్వేర్ దట్ యూ కెన్ రీడ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. రైట్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండడం మనం నేర్చుకున్నట్లయితే, మై హోప్ అండ్ ప్రేయర్ ఇస్ దిస్: ఈ 15 రోజుల్లో మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉండడం అంటే ఎలా ఉంటుందో, ఆయన సన్నిధిలో ఉంటే అది మనకి జీవితాన్ని ఎలా మార్చుతుందో అనే దాన్ని మీరు విట్నెస్ చేశారని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళుతూ, దెర్ వోంట్ బి అలార్మ్స్ ఫ్రమ్ మై సైడ్, దెర్ వోంట్ బి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ షెడ్యూల్స్. కానీ మీ వైపు నుంచి మీరే రుచి నెరిగిన వారిగా ఉన్నారు కాబట్టి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం మనం ఇక్కడ చేసాం. దాన్ని కంటిన్యూగా చేసేటువంటి బాధ్యతను మనం తీసుకుంటున్నాం. ఏం చూస్తున్నాం? మనం దేవుని ప్రేమించే వారిగా ఉంటే ఆయన ఏం చేస్తాడట? మనల్ని తప్పిస్తాడట. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. కొంచెంగా హైలైట్ చేస్తాను.
మనం దేవునిని ప్రేమించేవారిగా ఉన్నంత వరకు మనం ఏ దానిలో కూడా పడిపోవడానికి వీలు లేకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడం ప్రారంభించిన అదే మనకు డౌన్వర్డ్ స్పైరల్ లాగా మారిపోతుంది. వెంటనే కిందకి దిగిపోవడం ప్రారంభిస్తాం. అది మనుషులు కావచ్చు, ధనం కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు. మామూలుగా చెప్తూ ఉంటాం 3 G's పెద్ద స్నేర్గా ఉంటాయి అని. ఏంటి ఆ 3 G'లు? ఎనీ ఐడియా? 3 G's. ఎనీ ఐడియా? సో ఒకటి మనం గోల్డ్ అనుకుందాం. ధనం అని మనం చెప్పినటువంటిదే చూస్తున్నాం. గోల్డ్ వెనక పరిగెత్తుతూ, ధనం వెనక పరిగెత్తుతూ, అది ఒక ఎండమావి లాంటిది. నువ్వెంత పరిగెత్తినా ఇంకా కావాలనిపిస్తుంది, ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా, నువ్వు 1000 రూపాయలు సంపాదించేవాడు అనుకో, జాగ్రత్తగా 10 రూపాయలు ఖర్చు పెడతావు. నువ్వు అదే 10,000 స్టార్ట్ చేసావు అనుకోండి సంపాదించడం, జాగ్రత్తగా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర జాగ్రత్తగా ఉంటావు. అదే నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించడం స్టార్ట్ చేసావు అనుకోండి, 10,000 ఖర్చు పెట్టాను అనుకోండి, పెద్దగా ఆలోచించవేమో. 1000 రూపాయలు అనేది అలవగ్గా ఖర్చు పెడుతుంటారు. నీ జీవితంలో నువ్వు సరిగా పట్టించుకోకపోతే ధనం నిన్ను తినేస్తుంది. గోల్డ్. ద నెక్స్ట్ వన్, జెండర్ బయాస్డ్గా అనిపించవచ్చు. దే సే ఇట్ ఈస్ గర్ల్స్ అని. I will also put guys అని. No gender biased here. Girls and guys. మనందరికీ దేవుడు ఆకర్షణ అనేటువంటిది హెల్దీగా ఇచ్చాడు. నువ్వు ఆకర్షించబడతావు కామన్గానే. అయితే ఆకర్షించబడినప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేని వైపుకైనా మన యొక్క సమయాన్ని కానీ మన ఎనర్జీని కానీ వెచ్చిస్తున్నామంటే అది అన్హెల్దీగా మారుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా గర్ల్స్ కానివ్వండి, గాయస్ కానివ్వండి, మీ యొక్క ఆకర్షణలో కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. దేవుడిచ్చిన దాన్ని మంచికైనా చెడుకైనా వాడచ్చు. దాన్ని నీ యొక్క వివాహ బంధానికి సంబంధించింది దేవుడిచ్చి ఉన్నాడు అనేది జ్ఞాపకం పెట్టుకొని నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడం దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి వరం. దాన్ని ఆ విధంగా మనం కాపాడుకోవాలి. అలా కాకుండా నేను చాలా తెలివి కలిగిన వ్యక్తిని, నేను దేనైనా నడిపించగలుగుతాను, రహస్యంగా ఉంచుకోవడం నాకు బాగా తెలుసు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ చివరికి ఆ డిప్రెషన్లోకి లోనయ్యేటువంటి వారి యొక్క స్టోరీస్ వెనక ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. సో డోంట్ గో ఆఫ్టర్ ఇట్. చాలా జ్ఞానం కలిగినటువంటి, ప్రపంచంలో అత్యధికమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి అని పేరు పెట్టుకున్నటువంటి సొలొమోను గురించి మనం చూస్తే ఈ విషయంలో చాలా పడిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే పడిపోయాడని ఎలా చెప్తారండి అంటే, ఆయన 1000 మందిని భార్యలుగా చేసుకుని ఉన్నాడు. 700 మందిని 300 మందిని ఆయన చేర్చుకున్నప్పుడు ఆయన జ్ఞానవంతుడు కాబట్టి సాధించాడని అంటారేమో, కానీ వారి వల్లనే విగ్రహారాధన కూడా ఆయన చేయాల్సి వచ్చింది అని బైబిల్ మెన్షన్ చేస్తుంది. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి విగ్రహారాధన చేయకూడదనే కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయేటట్లుగా, అంటే ఒక రకంగా సంసోనుకేమో కళ్ళు పీకేశారు, ఈయనకేమో జ్ఞానం అనే కళ్ళు మూసివేయబడినట్టుగా అయిపోయింది. పాపం ఏదైనా కళ్ళు మాత్రం పోతాయి, కనపడదు, ఎవరు చెప్పినా అర్థం కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. సంసోను ఎన్నిసార్లు, ఒక్కసారి జరిగింది కాదు అది, అకస్మాత్తుగా అంతకుముందు చాలాసార్లు ఇదిగో వచ్చేసారి ఫిలిస్తీన్లు అనగానే లేచి విరబూసుకొని చంపేసేవాడు. తనకు అర్థమై ఉంటుంది ఈ పాటికి ఫిలిస్తీన్లు ఇక్కడికి వచ్చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం వాళ్ళకి తెలుసు అన్న విషయం. కానీ పదే పదే మరలా అక్కడికి వెళ్తాడు, పదే పదే అక్కడికి వెళ్తాడు. చివరికి ఒక రోజు రానే వచ్చింది, కళ్ళు ఊడిపోయేంత వరకు. తర్వాత కానీ బుద్ధి రాలేదు. నా గోల్డ్, girls or guys, and the number 3 is glory. Glory అంటే ఘనత, పేరు ప్రఖ్యాతులు. దీన్ని ఎఫ్తో కూడా చెప్పుకుంటారు అన్నిటినీ, ఫేమ్. కాకపోతే ఇక్కడ జెండర్ బయాస్డ్గా అనిపిస్తుంది, ఫీమేల్, ఇక్కడ మేల్ అని రాదు, అందుకని నేను 3 G'sని ఎన్నుకుంటాను జనరల్గా. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఫైనాన్సెస్, ధనం, అలానే స్త్రీలు లేక పురుషులు, అలానే పేరు ప్రఖ్యాతులు. ఈ 3 పెద్ద స్నేర్స్. వాటన్నిటిని తప్పించడానికి మనకున్న యాంటీడోట్ ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం.
యు చూస్ టు లవ్ గాడ్, ఇట్ డస్ నాట్ ఆటోమేటికలీ హ్యాపెన్. ఆటోమేటిక్గా హ్యాపెన్ అనేటువంటిది జస్ట్ ఆకర్షణ. ఫస్ట్ సైట్ తోటి నాకు లవ్ ఏర్పడింది అంటారు, తర్వాత నీకు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఫస్ట్ నీకు ప్రాబ్లమ్స్ అర్థం కావుగా. కొంతమంది ఫస్టే ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, వీడికి దూరంగా ఉంటానంటారు, తర్వాత ఎప్పుడు పోను వాళ్ళ మీద ఆకర్షణ ఏర్పడుతుంది. నౌ వీ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్: దేవునితోటి మనం ప్రేమలో ఉండడం అనేది మన చాయిస్. అది అన్నిసార్లు మనకు నచ్చదు, ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తాడు నీకు నో అని. ఇక నేను అప్పుడప్పుడు నో చెప్తే మీకు నచ్చవు కదా, మీరు అడిగినవన్నీ జరగవు కదా. బ్రదర్ మాకు ఇవి కావాలి, నో. దేవుడు మాత్రం చాలా సూటిగా చెప్తాడు, కానీ ఆయన ఎప్పుడు నో చెప్పినా, ఆయన ఎప్పుడు మనల్ని మందలించినా ప్రేమతోటే చేస్తాడన్న విషయం మనం గుర్తించాలి. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు, నశించిపోకూడదు కాబట్టి ఇచ్చాడు. కట్టడలను ఆయన ఎందుకు ఇస్తాడు? మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని, మనం ఉడుక్కుంటూ ఉంటే ఆయన చూసి నవ్వుతూ కూర్చోవాలనా? అట్లాంటి రాక్షస ఆనందం ఉంటుందంటారా దేవునికి? కొంతమంది అంటారు దేవుడు మనతోటి చదరంగం ఆడుతున్నాడండి మన జీవితంతో, మనం ఏ మూవ్ చేస్తామో చూసుకుంటూ ఆయన మనతోటి ఆటలు ఆడుకుంటున్నాడు అని. హీ డస్ నాట్. తన జీవితాన్ని మనకు అర్పించినటువంటి దేవుడు ఆటలాడాలని ఎందుకు అనుకుంటాడు? సో ఆల్వేస్ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అది కనుక నువ్వు చూస్ చేసుకోగలిగితే, డూ ఐ లవ్ గాడ్ టుడే ద మోస్ట్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారి వెనక నువ్వు పరిగెత్తుతావు, వారి వెనక నువ్వు ఉంటావు, వారి వెనక చేస్తావు, వెతుకుతావు. ఆయన అంటున్నాడు నన్ను వెతికితే మీరు కనుగొంటారు. నన్ను వెతికిన వాడు జీవాన్ని కనుగొన్న వాడితో సమానంగా ఉంటాడు. సో ఆల్వేస్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. దేవుని నిన్ను వెతుకు, మిగతావన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే సమస్తాన్ని కూడా మనం పొందుకుంటున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. నువ్వు దేవుని ప్రేమించు చూడు, ఇటువంటి కుట్రలన్నిటి నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా నేను తప్పిస్తాడు. ఈరోజు ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఫోన్ కాల్స్ ద్వారా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వాటన్నిటికి బెయిట్స్ ఏంటి? ఆశ, దురాశ, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దానితోటి అందరూ మనుషులతో గేమ్స్ ఆడడం ఈజీ అయిపోయింది. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తితోటి ఇటువంటి ఆశలతో ఏం వెళ్ళవు. ఏది సులభంగా రాదన్న విషయం నీకు తెలుసు, ఏదైనా దేవుని ద్వారానే వస్తుందన్న విషయం నీకు తెలుసు. ఏ దానిలో షార్ట్ కట్స్ వెతుక్కోవడం ఆపేస్తావు, లంచాలు ఇవ్వడం ద్వారా జాబులు సంపాదించడం ఆపేస్తావు, ఎవరి ద్వారా రికమెండేషన్ ద్వారా సంపాదించడం ఆపేస్తావు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటిది, దేవుడు నీకు మార్గాలు ఓపెన్ చేసినటువంటివి ఎవ్వరు మూయలేరు. ఆయన మార్గం తెరిస్తే ఎవ్వరు మూయలేరు అన్న విషయం జ్ఞాపకం పెట్టుకుని మనం ముందుకెళ్తాం. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును. నీవు నేను దేవుని నామాన్ని ఎరిగిన వారిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ మోర్ గ్రేటర్. ఆయన నామం కంటే గొప్ప నామం ఏది కూడా లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆయన నామాన్ని ఎరిగిన వాళ్ళం. ఆయన పేరుని ఎరగడం మాత్రమే కాదు, ఆయన పేరును పెట్టబడిన వారిగా మనం ఉన్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు. మనకేదో లెస్సర్ నేమ్ ఇవ్వడం లేదంట దేవుడు, తన పేరును మనకు దేవుడు ఇచ్చాడట. ఆయన నామాన్ని మనం ఎరిగి ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే ఘనత నేనిస్తాను, నువ్వు దాని వెనక పరిగెత్తకు. పేరు సంపాదించుకోవడానికి, ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి దాని వెనక నువ్వు పరిగెత్తకు. ఐ విల్ గివ్ యూ, నేను నీకు ఘనతనిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను. దావీదు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను సింహాసనానికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయన దృష్టికి నేను ఏదైనా చేస్తాను. ఆయన సన్నిధిలో నన్ను నేను ఇంకా హీనపరుచుకుంటాను అవసరమైతే, బట్ ఐ విల్ డూ దిస్ అని తను తాను హీనపరుచుకుంటున్నాడు. కానీ ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు, దేవుడు అతన్ని అంతగా ఘనపరుస్తూనే ఉన్నాడు. సో మనల్ని మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఎరిగి ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఐ నో అ నేమ్ దట్ ఈస్ గ్రేటర్. నా కంప్లైంట్స్ ఆయన దగ్గరికి వెళ్తాయి, నా మనవులు ఆయన దగ్గరికి వెళ్తాయి, నా రికమెండేషన్స్ ఆయన దగ్గర నుంచి వస్తాయి. ఏదండి, ఒక పెద్ద ఆఫీస్ నుంచి నీ గురించి రికమెండేషన్ వస్తే ఎలా ఉంటుంది? చాలా బలవంతుడు కనుక నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది? హౌ డు యూ బిహేవ్? నా వెనక ఎవరున్నారో తెలుసా అని ఎంత గర్వంగా చెప్పుకుంటాం. హీ సేస్ ఇఫ్ యు నో మై నేమ్, నా పేరు పెట్టి నువ్వు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు నువ్వు దాన్ని పొందుకుంటావు. నా నామంలో నువ్వు దేన్ని అడిగితే నువ్వు దాన్ని పొందుకుంటావు. నా నామంలో నువ్వు దేన్ని ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. ఆ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందట. ఆయన నామం అనుకున్నటువంటి ఆ అధికారం పరలోకమందును భూమి మీదను నాకు
సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏ అధికారం చెప్దాం ఒకసారి? సర్వాధికారం. దానిలో ఇంకా షరతులు ఏమి లేవు. సంపూర్ణమైనటువంటి అధికారం అన్ని చోట్ల, ఎవ్రీవేర్ దట్ ఈస్ ఎగ్జిస్టెంట్. ఆయనకు అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నీవు నేను దేవునికి మొరపెట్టడం మనం ప్రారంభిస్తే, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నువ్వు పడిపోయిన వానిగా ఉన్నా, నువ్వు లేచిన వానిగా ఉన్నా, నువ్వు చాలా విజయంగా ముందుకు సాగుతున్నా, నువ్వు ఎప్పుడైనా దేవునికి మొరపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనలాంటి వాడు కాదు. మనకి ఏదైనా కోపం వస్తే మూతి ముడుచుకొని పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాం, ఇంకా ఏదో జరిగిందాకా. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు, సంసిద్ధంగా ఉన్నాడు. నన్ను అడుగుము, అడుగుము ఇవ్వబడుతుంది. నన్ను అడుగుము. కీప్ ఆన్ ఆస్కింగ్, హీ సేస్, కీప్ ఆన్ ఆస్కింగ్, ఐ విల్ నాట్ బి టైర్డ్ టు లిసన్ టు యూ. దేవుడు కనుక తన జాబును మనకిస్తే ఎలా ఉంటుంది మన పని? ఈ రూమ్లో 10 మంది 15 మంది ఉంటే 15 మందిని చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్నీ ఆయన దృష్టికి వెళ్తూనే ఉన్నాయి. బట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. నాకు మొరపెట్టుము, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అప్పుడప్పుడు వస్తాయని కాదని చెప్తుంది, ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాడు. హీ డస్ దాట్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నువ్వు శ్రమలో ఉన్నావా? నేను నీకు తోడుగా ఉంటాను. డోంట్ ఫర్గెట్ ఇట్. నాకు ఎవ్వరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు అనేటువంటి సంఘటనలు మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. నేను ఒంటరిని అని అనుకునేటువంటి సమయం ఖచ్చితంగా వస్తుంది. నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ హూ యు హ్యావ్. కానీ అటువంటి సమయంలో కూడా ద ట్రూత్ స్టేస్. అదేంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు నేను ఒక్కడే మిగిలిపోయాను అని అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం అక్కడే ఉన్నాడు, పోరాడడానికి సిద్ధంగా, మార్చడానికి సిద్ధంగా. హీ ఈజ్ నాట్ ఫార్. హీ డిడ్ ఆల్ ఆఫ్ దాట్. పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చే అంతగా ఎన్నో ప్రవచనాల తర్వాత, ఎంతో వెయిటింగ్ తర్వాత, హీ డిడ్ ఆల్ దాట్ సో దట్ హీ కెన్ బీ విత్ అస్ కంప్లీట్లీ. ఎప్పుడో ఒకసారి వచ్చి నిన్ను అభిషేకించి మరల వెళ్ళిపోయి అవసరమైనప్పుడు ఆయన రావడం కాదు. హీ వాంట్స్ టు బీ దేర్ కంప్లీట్లీ. బట్ అట్ టైమ్స్ మనకు అర్థం కాకపోవచ్చు. బట్ రిమెంబర్, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. కేవలం తోడుగా ఉండమే కాదు, నిన్ను విడిపిస్తాను, నిన్ను నేను గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. గమనించండి, తృప్తి అనేటువంటిది మనం ఎంత వెతుకుతుంటామో అంతగా దూరం అవుతుంటుంది. దీనిలో నేను సాటిస్ఫైడ్గా ఉంటానేమో, దాన్ని చేస్తే నేను సాటిస్ఫైడ్గా ఉంటానేమో, దీన్ని సాధిస్తే నేను సాటిస్ఫైడ్గా ఉంటానేమో, ఇదిగో నెక్స్ట్ టైం ఇదిగో ఇలా 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 100 మంది ముందు నేను ఏదైనా చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, 1000 మంది ముందు నేను చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, నా గురించి 1,00,000 మంది తెలిస్తే నేను సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, గొప్పగా అనిపిస్తుందేమో. దేన్నైనా వెతుకు, ఇట్ విల్ నాట్ స్టే. కేవలం దేవుని సన్నిధిలోనే తృప్తి అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆయన సన్నిధిలోనే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వాట్స్ ఎవర్. దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను. నిత్యము జీవించేవానిగా నేను నిన్ను తృప్తిపరుస్తాను. మరణ పడక మీద ఉన్నవానికి అర్థమవుతుంది ఈ మాట. దీర్ఘాయువు ఉండడం అంటే ఎలా ఉంటుందో. వీ టేక్ ఇట్ జస్ట్ లైక్ గ్రాంటెడ్. డాక్టర్ వచ్చి చెప్పాడంట, నీకేం జరుగుతుందో నాకు తెలియట్లేదని. ప్రవక్త వచ్చి చెప్పాడంట, నీ ఇల్లు సర్దుకో, దేవుడు నిన్ను తీసేసుకుంటున్నాడని. అప్పుడు అర్థమైంది రాజైన హిజ్కియాకి. ఆయన గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిస్తే దేవుడు ఆయనకి మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. విలువ, లైఫ్, దానికి మించిన తృప్తి లేదు. నేను బ్రతికి బట్టగట్టాను అని హాస్పిటల్ నుంచి వచ్చే వ్యక్తికి ఇంకేమన్నా కావాలంటే, ఇంకేం కావాలి? నేను బ్రతికి బట్టగట్టాను చాలా, ఇంకా తృప్తి. కానీ చాలాసార్లు మర్చిపోతుంటాం దాన్ని మన డే టు డే లైఫ్లో. దేవుడిచ్చేటువంటిది అది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నా రక్షణ అతనికి చూపించేదను. ఎంతమంది దేవుని రక్షణ పొందుకుని ఉన్నారు ఇక్కడ? దేవునికి వందనాలు చెప్దాం. అది కేవలం దేవుడు మాత్రమే చేసినటువంటిది. ఆయన చూపించాడు. మనం ఏదో చేయడం ద్వారా జరిగింది కాదు. మన మెరిట్ని బట్టి మనం రక్షించబడ్డం లేదు, దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి దేవుడు జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి తనను తాను బయలుపరుచుకొని రక్షణను దేవుడు మనకు చూపించాడు. ఊరకుండి చూడండి, నేను సిద్ధం చేసిన రక్షణను మీరు చూస్తారు. ఈరోజు యాజ్ యూ గో అవుట్, ఐ వాంట్ యు టు రిమెంబర్,
3 విషయాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మేబీ ది ఏబిసిస్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ఏబిసి. మొదటిగా ఏ అనగానే ఐ వాంట్ యూ టు రికగ్నైజ్, అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని అక్నాలెడ్జ్ చేయి, గుర్తు పెట్టుకో, గుర్తు చేసుకో. యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ట్రావెల్ చేస్తూ ఉండు, లేకపోతే ఈవెన్ నువ్వు పాపం చేయడానికి కూడా నువ్వు ప్రణాళిక పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి అక్కడ ఉన్నావు అనుకోండి, అండర్స్టాండ్, యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ మెడల్ విత్ ఇట్. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనే అండర్స్టాండింగ్, అది దేవుని ఎడల భయభక్తుల్ని కలుగు చేస్తుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం, చెడుతనాన్ని అసహించుకోవడం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివిని నీకు చూపిస్తుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయన నాతో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన సన్నిధిలో నేను ఉన్నాను అనేటువంటి ఆ జ్ఞానం, ఇఫ్ యూ హ్యావ్ దాట్, అక్నాలెడ్జింగ్ ఇట్ ఇస్ వండర్ఫుల్. As you go out, remember that. Not only the places that you step on to, నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి నువ్వు అక్కడ పాటలు పాడుతూ వర్షిప్ చేయడం అదే కాదు, స్టేజ్ దిగిన తర్వాత కూడా you are in the presence of the Lord. When you go out, you are in the presence of the Lord. When you go home, you are in the presence of the Lord. When you are with friends, you are in the presence of the Lord. You do not go away from it. దాని గురించే ధ్యానిస్తూ అనుకుంటా కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనతో, నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఎంత ప్రయత్నించినా, పాతాళానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నువ్వు ఉంటావు కదా, ఆకాశానికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు నీ సన్నిధిలో నుంచి? దిస్ నోవేర్ ఎల్స్. కానీ అది మనం పక్కన పెట్టేసేటువంటి ఒక ఆలోచనలాగా మిగిలిపోతూ ఉంటుంది. మన చుట్టుపక్కల ఈగల్లాగా అన్ని ఆలోచనలు ముసురుతూ ఉంటే మన ఆలోచనలు వాటి మీదనే ఫోకస్ అయ్యి ఆయన మీద దృష్టి కేంద్రీకరించకుండా అయిపోతూ ఉంటుంది. ఆల్వేస్ వాటిని చెదిరించుకొని క్లియర్గా చూడడానికి ప్రయత్నించండి. కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఆ విండ్షీల్డ్ మీద చాలా కనపడవచ్చు దుమ్ము. ఏం చేస్తాం? పర్లేదులే కొంచెం కనపడుతుంది కదా అని అనుకొని వెళ్తామా? ఆల్వేస్ యూజ్ ద వైపర్. ఏమాత్రం అక్కడ ఏమీ లేకుండా నువ్వు ప్రయత్నిస్తావు, సో దట్ యూ కెన్ డ్రైవ్ సేఫ్లీ. నీ ముందు ఇంకేమీ కూడా ఏమున్నా కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి ఐ యామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి క్లారిటీ నీకు వచ్చేంత వరకు క్లియర్గా ఉండండి. బిఫోర్ యూ మేక్ ఎనీ డెసిషన్స్, యామ్ ఐ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో నేను ఆ తీర్మానాలు తీసుకోవాలి. ఆయన సన్నిధిలోనే, అది నీ రిలేషన్షిప్స్ కావచ్చు, నీ ఆపర్చునిటీస్ కావచ్చు, నువ్వు తీసుకునేవి ప్రతి దానిలో కూడా నీ ప్లాన్స్ అన్నిటినీ దేవునికి సబ్మిట్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్స్టాండ్, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్, అన్నీ పక్కన పడేసే ముందు అక్కడికి వెళ్ళు. అంటిల్ యూ అండర్స్టాండ్ దిస్, అంటిల్ యూ రియలైజ్ దట్. అండ్ ఏలోనే ఇంకా ఐ వాంట్ టు టెల్ యూ, ఏమి గుర్తు చేయాల్సింది, ఎల్లప్పుడూ ప్రార్థించు. ఎల్లప్పుడూ ప్రార్థించు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ ఇన్ అ వర్డ్. ఆయన ఎడతెగక ప్రార్థించండి అని చెప్పాడు. అది ఎలా సాధ్యమవుతుంది? బై అక్నాలెడ్జింగ్ హిస్ ప్రెసెన్స్, బై సేయింగ్. జాష్ని తీసుకొని నేను మార్కెట్కి వెళ్ళాను అనుకోండి, చాలామంది జనం మధ్యలోకి తీసుకెళ్తే హీఈస్ వెరీ హ్యాపీ హోల్డింగ్ ద హ్యాండ్. He starts sharing the stories and all of that. ఒకసారి చెయ్యి వదిలిపెట్టి చూస్తే and he starts panicking. ఎక్కడున్నావు? అప్పటిదాకా ఉన్న కంఫర్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది. అప్పటిదాకా లేనటువంటి భయం ఇప్పుడు ఎందుకు కలిగింది? పరిస్థితులు మారిపోయాయా? లేదే, జనం అందరూ అక్కడే ఉన్నారే. యూ జస్ట్ లూజ్ సైట్ ఆఫ్ సంబడి దట్ యూ ఆర్ సెక్యూర్డ్ విత్. చాలా సంరక్షణ కలిగినటువంటి ఒక వ్యక్తి చేతిలో నుంచి తప్పిపోగానే భయం వచ్చేస్తుంది. దేవుని నుంచి పక్కకి వెళ్ళడం అలాంటి భయాన్ని మనకు క్రియేట్ చేస్తుందా? హోల్డ్ హిస్ హ్యాండ్. నువ్వు ఏ పరిస్థితుల్లో నుంచైనా వెళ్ళు, ఇట్ డజంట్ మ్యాటర్, యు ఆర్ సెక్యూర్డ్. యేసుక్రీస్తు వారు ఆ యొక్క చివరి రోజున ఆ సిలువలో వేలాడుతూ, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అనే క్షణం మినహాయించి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలోంచి పక్క వెళ్ళలేదట. కాబట్టి ఆ ఒక్క క్షణం దూరంగా వెళ్ళిపోతుంటే ఎంతో కదిలించేసినటువంటి బాధగా తనకు అనిపించి కేకలు వేశాడు, ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవునితో కలిసి ఉండాలి అనేటువంటి ఆ సంబంధం
నీకు సెక్యూరిటీగా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్. సో ఎల్లప్పుడూ ప్రార్థించడం అంటే మోకరించి ప్రార్థించడమా నేను అంటుంది? ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్. బట్ అదర్వైజ్ ఆల్వేస్ అక్నాలెడ్జ్. ఉదయాన్నే లేచిన వెంటనే, దేవా నీకు వందనాలు, గుడ్ మార్నింగ్. నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశానికి కూడా, దేవా నేను ఈరోజు అక్కడికి వెళ్తున్నాను, నాతో కూడా రండి, థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళావు, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ, నాకు అర్థం కావట్లేదు. వర్షిప్ లీడ్ చేయడానికి నేను పిలిచారు, వెళ్ళావు వర్షిప్ లీడ్ చేయడానికి, దేవా నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, ఏమంటారు? బయలుదేరావు, దేవా నేను అక్కడికి దారిలో ఉన్నాను, నాతో పాటు రండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ సింగ్, హౌ షుడ్ ఐ లీడ్, ప్రతిదాన్ని కూడా హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ హిమ్. నేను దీని గురించి ఎప్పుడు చెప్తాను, ప్రార్థన అనగానే ఇట్ షుడ్ బి యాజ్ ఈజీ యాజ్ బ్రీతింగ్. మీరు ఇక్కడ కూర్చున్న వారు ఎప్పుడైనా కౌంట్ చేసుకుంటూ గాలి పీల్చుకుంటున్నారా? గాలి పీల్చుకుంటున్నానా లేదా అని ఆలోచిస్తున్నారా? ఇట్స్ సో న్యాచురల్, యూ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, బట్ యూ డూ ఇట్. ఏది ఒక 2 క్షణాలు గాలి పీల్చకుండా మొత్తం ఆపేయండి, ఎలా ఉంటుంది? యూ విల్ రియలైజ్ చోకింగ్ అయిపోతుంది. సో సింపుల్ దట్ యూ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఈజ్ సేవింగ్ యువర్ లైఫ్ కదా. ఆలోచించినటువంటి ఆ చిన్నది మన జీవితాన్ని కాపాడుతుంది. శ్వాస తీసుకోవడం చాలా సింపుల్. అదేవిధంగా మన జీవితానికి దేవునితో సహవాసం అనేది ప్రాణాధారంగా ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ద మూమెంట్స్ విత్ ద లార్డ్, హ్యావింగ్ దట్ కాన్వర్జేషన్ విత్ హిమ్ వెల్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్, ఎడతెగక ప్రార్థించేవారిగా ఉండడం, ఆయన చేయి పట్టుకొని ముందుకు సాగడం. నో మ్యాటర్ వాట్ కమ్స్, we will be safe in the presence of the Lord. So have that. The A stands for acknowledge the presence of the Lord and ఎడతెగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. దానియేలు గురించి మనం అంటూనే ఉంటాం, ప్రార్థన అనగానే వద్దు అని ప్రపంచమంతా నిలబడితే కూడా ప్రార్థించాడు. అప్పట్లో ఈ రూల్ ఉండేది, యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించాలి, ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటిది ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నట్టుగా అప్పుడు అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు దిక్కులు కూడా తెలియవు మనకి కదా, ఏ దిక్కులో ఉన్నా కూడా తెలియదు మనకి. ఇట్స్ ఓకే, నీకు అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ప్రే అప్వర్డ్. నువ్వు ఎక్కడుండి ఎలా ప్రార్థించినా దేవుడు వినేటువంటి వానిగా ఉన్నాడు, మాట్లాడేవానిగా ఉన్నాడు, మనలో ఉండేటువంటి దేవుడు. అది మనం అక్నాలెడ్జ్ చేయడం మనకి సేఫ్గా ఉంటుంది. B, this is the big one. I would say build yourself. Build yourself. And I believe building yourself probably requires building people around you. నిన్ను నువ్వు ఎదిగింపచేసుకో. నిన్ను నువ్వు ఎదిగింపచేసుకోవడం విషయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎదిగింపచేయడం. We grow as community. మనం కలిసి ఎదిగితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక్కళ్ళే నేను ఎదుగుతూ ఉంటానంటే కుదరదు. నువ్వు కలిసి ఎదుగుతుంటే నీ కల్చర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎదుగుతూ ఉంటారు, నీ సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటే అందరం కలిసి ఇంకా ఎదుగుతాం. ఒక్కళ్ళే ఎదగడం అనేది ఎప్పుడు జరగదు. సెల్ఫిష్గా ఎవరు ఎంత ఆలోచన చేసినా అది జరగని పని. బిల్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పెంచుకో. బట్ హియర్ నిన్ను నువ్వు కట్టుకోవడం విషయంలో ఎలా కట్టుకోవాలో చూసుకోవాలి, దేని మీద కట్టుకుంటున్నావో నిన్ను నువ్వు చూసుకోవాలి. 2 వ్యక్తులు ఇల్లు కట్టుకున్నారట. 2 వ్యక్తులు ఇల్లు కట్టుకున్నారు. ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే పక్కన వాళ్ళు కూడా నేను కూడా కట్టుకుంటామని కట్టుకున్నారు. 2 డిజైన్స్ ఒక్కటే ఉన్నాయి, 2 డిజైన్స్ ఒకటే, చూడడానికి 2 ఇళ్ళు సేమ్. ఎవరిని అక్కడికి వస్తే ఏ ఇంట్లోకి వెళ్ళాలి అని ఆలోచించాలి, ఇంటి గుర్తులు చెప్తే అలా కట్టుకున్నారు. సేమ్ ఉంది, బ్యూటిఫుల్గా కట్టుకున్నారు. తుఫాన్ వచ్చింది, బాగానే ఉన్నాయి, హాయిగా ఉన్నారు. సుడిగాలు వచ్చింది, ఆగకుండా కొడుతుంది. అప్పటిదాకా బాగానే ఉన్నటువంటి ఆ ఇళ్ళలో ఒక ఇల్లు చిన్నగా కూలడం ప్రారంభమైంది, కొంచెంగా కదలడం ప్రారంభమైంది. కాసేపటికి చూస్తే అది పూర్తిగా కూలిపోయింది. ఇదేంటి, చూడడానికి 2 ఒకే రకం కట్టుకున్నారు, చాలా నీట్గా ఉన్నాయి, డిజైన్ బాగానే ఉంది, ఒకటి కూలిపోవడం ఏంటి, ఒకటి ఉండడం ఏంటి?
యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, బుద్ధి లేని వాడు కట్టుకున్న ఇల్లు కూలిపోయింది, బుద్ధి కలిగిన వాని యొక్క ఇల్లు నిలబడింది. ఎలా చెప్తావు ప్రభువా, ఎవరికి బుద్ధి ఉందో ఎవరికి బుద్ధి లేదో అని అంటాడు. వినడం మాత్రమే చేసేటువంటి వాడు బుద్ధి లేనివాడు, విని దాని ప్రకారంగా జీవించేవాడు బుద్ధి కలిగిన వాడు. ఇద్దరు వింటున్నారు మళ్ళా, అందుకే ఇద్దరు సేమ్గా కట్టుకున్నారు. కానీ కట్టుకునేటువంటిది ఒకడేమో బండ మీద కట్టుకున్నాడంట, పునాది చక్కగా వేసుకొని, ఇంకొకళ్ళేమో ఇసుక మీద కట్టుకున్నాడట. ఆ ప్రాంతాల్లో ఉన్న ఇసుక కూడా బండలానే ఉంటుందని పండితులు చెప్తుంటారు. ఇసుక కూడా బండలానే ఉంటుందని. అది బండ ఇసుక చూసుకోవాలి, చూడడానికి బాగానే ఉంటుంది. మనం అనుకోవచ్చు ఇసుక మీద ఎలా కట్టుకున్నాడండి బుద్ధి లేకుండా. అది కూడా బండలానే ఉంటుంది, నకిలీ బండ, చూడడానికి ఉంటుంది. కొన్ని బండ్లు ఉంటాయి చాలా బలంగా ఉన్నట్టు కనపడతాయి, సుత్తు తీసుకుని ఎలా అనగానే పటక్కన బయలుపోతాయి. ఓటి బండ ఇది అని అర్థమవుతుంది. గట్టి బండ మీద సుత్తు తీసుకుని కొట్టు, బౌన్స్ బ్యాక్ అవుతుంది. యూ డోంట్ ఫీల్ ఇట్. క్రాకింగ్ అనేది వెంటనే జరగదు. సో అండర్స్టాండ్, నువ్వు దేని మీద కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేని మీద కట్టుకోవాలి? ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్, దేని మీద కట్టుకోవాలి? దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. దానికి మించిన బండ లేదు. ఎవరు దాని మీదనో కట్టుకోకండి, ఎవరి మాట మీదనో కట్టుకోకండి, నా మాటల మీద అసలే కట్టకండి. దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని కట్టండి. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాక్యమే శ్రేష్టమైంది. నేను తప్పిపోవచ్చేమో, వాక్యం మాత్రం తప్పిపోదు. దానిలో మార్పు లేదు. సున్నా అయినా పొల్లైనా కూడా మార్పు జరగదట. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట నెరవేరుతుంది. అది మనల్ని ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, తప్పుదిద్దుతుంది, సరిచేస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. ఆయన వాక్యం మీద మనం ఆధారపడాలి. మొదటి కీర్తన 3వ వచనంలో మనం చదువుతాం, అనుదినము ఏం చేయాలని ఉంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆనందిస్తూ ధ్యానించండి. ఇక్కడ ఈ యాటిట్యూడ్ గురించి ఇంతకుముందు మనం కోర్సులో మాట్లాడుకున్నాం, మరలా గుర్తు చేస్తాను. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా లేదా అన్నది పక్కన పెట్టు, ఆనందిస్తున్నావా లేదా అన్నది ప్రాముఖ్యమైంది. పేరుకు నువ్వు చదవచ్చు, కొన్నిసార్లు పేరుకి చదవాలి కాబట్టి. కొన్నిసార్లు గిల్టీ ఫీలింగ్తో కూడా వాక్యం చదువుతుంటారు. నేను చాలా సంవత్సరాలతో వాక్యం చదివాను, ఇప్పుడు చదవట్లేదే అని మళ్ళీ స్టార్ట్ చేస్తావు. గిల్టీ ఫీలింగ్తో చదవకు, ఆనందంతో చదువు. యు ఎంజాయ్ ఇట్. సంబడి రైట్స్ ఎ లెటర్. ఐ డోంట్ నో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు అది ఆర్ట్ పోయింది అనుకుందాం, మా తరంతో అయిపోతుందేమో. వీ యూజ్డ్ టు రైట్ లెటర్స్. లెటర్స్ రాస్తే ఆ లెటర్స్ రావడానికి ఒక వారం రోజులు అటు ఇటుగా పడుతుంది, డిపెండింగ్ ఆన్ వేర్ వీఆర్. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్స్ని భద్రంగా పెట్టుకునేవాళ్ళం. ఐ థింక్ మా ఫ్రెండ్స్ రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకుంటాను ఇంట్లో. దాన్ని ఎన్నిసార్లు తీసి చదువుతామో ప్రెషస్గా ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు, మన మనసుకు వచ్చిందని మనం టక్కున టెక్స్ట్ పంపించేస్తున్నాం, అయిపోయింది. మళ్ళీ ఏం పంపించారో తెలియదు, ఎవరు పంపించారో కూడా తెలియదు. కానీ that is most meaningful to you, you will enjoy looking at it again and again. కొన్నిసార్లు అది తిట్టడం కూడా అయి ఉండొచ్చాము, తప్పు దిద్దడం అయి ఉండొచ్చాము. నా మంచి కోరి భలే చెప్పారు నాకు, లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. దేవుని వాక్యాన్ని you should start enjoying it that way. It's a privilege to carry that. So go to the Bible always with that joy. ఇది దేవుడు నాకు రాసినటువంటి ప్రేమ లేఖ, దాన్ని నేను చదువుతాను, దాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఐ ఎంజాయ్ ద మోస్ట్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడట. యోరను నాటబడినదై, నీటి కాలువల దగ్గర, అది ఎప్పుడు పారుతూ ఉండేటువంటి జీవనది, దాని దగ్గర నాటబడితే నీ వేళ్ళు ఇంకా లోతుకు వెళుతూ ఉంటే, ఎంత లోతుగా నీ వేళ్ళు ఉంటాయో అంత బలంగా నువ్వు ఉంటావు. ఎంత లోతుగా నువ్వు వెళతావో అంత బలంగా ఉంటావు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యంలో లోతుగా వెళ్ళేటువంటి వ్యక్తి ఎవ్వరి చేత కదిలించబడ్డు. ఆయన వాక్యమును జాగ్రత్తగా దాచుకునేటువంటి వ్యక్తి. సో నిన్ను నువ్వు కట్టుకునేటువంటి విషయంలో నీ స్కిల్స్ గురించి నువ్వు ఆలోచించవచ్చు చాలాసార్లు. గుడ్,
యు ఆర్ డెవలపింగ్, యు ఆర్ ఎక్విపింగ్ ఇన్ యువర్ స్కిల్ సెట్. బట్ వాటన్నిటికి కూడా నీ పునాదిని పక్కన పెట్టేసేస్తే ఎలా ఉంటుంది? నీ వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు అధ్యయనం చేయడం ద్వారా నీ పునాదిని చక్కగా కట్టుకుంటున్నావు. దాని మీద నుంచి నువ్వు ఎంత గొప్పగా వేటినైనా కట్టు, నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. నువ్వు నిర్మించే ప్రతి సామ్రాజ్యం దాని మీద చక్కగా నిలబడుతుంది. యెహోషువతో దేవుడు చెప్తాడు కదా, దివారాత్రము దీన్ని ధ్యానించు, నీ ముందు జాగ్రత్తగా చూసుకో, నీ ముందు ఇంకెవ్వరు నిలబడరు, నేను నిన్ను నడిపిస్తాను. యూ డూ దిస్. నువ్వు వెళ్ళి యుద్ధం ప్రాక్టీస్ చేసుకో, కత్తి సామం ప్రాక్టీస్ చేసుకో, ఇవి కాదు దేవుడు చెప్తుంది. స్టే విత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది నీ కత్తి, దీంతో నువ్వు ఫైట్ చేస్తున్నావు. నీకు వచ్చే ప్రతి దాన్ని నువ్వు దీంతోనే ఫైట్ చేస్తున్నావు. నీ ప్రతి శోధనని దేవుని వాక్యంతో నువ్వు ఫైట్ చేస్తున్నావు. సో ఆల్వేస్ రిమెంబర్ దాట్. ఇది నీకు మార్గానికి వెలుగుగా ఉంది, నీ త్రోవకు వెలుగుగా ఉంది, నీ పాదాలకు దీపంగా ఉంది. ఇది నీ క్లారిటీని ఇస్తుంది, నీకు అద్దం లాంటిది, నిన్ను నీకు చూపిస్తుంది, నిన్ను సరి చేసుకోవడానికి నీకు తెలియజేస్తుంది. ఇది రెండంచుల ఖడ్గం వంటిది, నిన్ను కూడా పియర్స్ చేస్తుంది, నిన్ను కూడా బాగు చేస్తుంది. ఒక సర్జరీ కత్తిలాగా నీలో ఉన్న వాటన్నిటిని తీసేస్తుంది, అపవిత్రమైన వాటిని. ఇట్ క్లియర్స్ యూ అవుట్. ఆల్వేస్ రిమెంబర్, దేవుని యొక్క వాక్యానికి మనం పెద్దపీట వేయాలి, దాని మీద మనల్ని మనం కట్టుకోవాలన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా ఐ విల్ ఆల్సో టెల్ యూ, దేవుడికి ఇచ్చిన వరాలను కూడా నువ్వు ఎదిగింపు చేసుకోవాలి. తిమోతితోటి పౌలు చెప్తూ మాట్లాడతాడు, నీకు పెద్దల యొక్క హస్త నిక్షేపణ ద్వారా వచ్చినటువంటి వరాలని అలక్ష్యం చేసుకోకు. నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి విశ్వాసాన్ని అలక్ష్యం చేసుకోకు. వాటిని పట్టించుకో, వాటిలో ఎదుగు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక బాధ్యతగా అప్పగించాడు. నీకు ఇవ్వబడిన ప్రతి స్కిల్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మ్యూజిషియన్స్, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక స్కిల్. ఎన్ని లక్షల మంది మ్యూజిషియన్స్గా కావాలని కలలు గంటూ ఇంట్లో కూర్చున్నారు తెలుసా? God gave you an opportunity to become that. మీరందరూ ఎంతకుముందు టెస్టిమనీ షేర్ చేసుకున్నారు. I did not know anything about it, but now I am able to do it. You know how big it is? మీ కళ సాకారం అవుతుంది అక్కడ. కానీ దాని అంతటితో ఆపేయకండి. In building yourself, build your skill. నీ మ్యూజిషియన్షిప్ బిల్డ్ అవ్వాలి అని అంటే యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్. దేవుడు నీకు ఏ ప్యాషన్ అయితే ఇచ్చాడో ఆ ప్యాషన్ని బిల్డ్ చేసుకునేటువంటి ఆ అవసరత కానివ్వండి, బిల్డ్ చేసుకోవాల్సినటువంటి ఆ ప్రయత్నం కానివ్వండి, మన వైపు నుంచే ఉండాలి. దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు, కానీ నువ్వు దాన్ని ఎక్విప్ చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది. సో ఆల్వేస్ ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అనుకుంటాం. డోంట్ వరీ అబౌట్ పర్ఫెక్షన్. ప్రాక్టీస్ మేక్స్ బెటర్, మేక్స్ యూ బెటర్ ఎట్ వాట్ యూ డూ. దెర్ ఇస్ నో పర్ఫెక్షన్. There's always somebody else greater than you. There's always something else greater than what you can do. Be better. Can I be better than yesterday? Can I be better than last week? పోయిన నెల కంటే ఈ నెల ఇంకొంచెం బెటర్గా నేను చేయగలుగుతానా? ఫోకస్ ఆన్ బెటర్. హ్యావ్ రైట్ ప్రాక్టీసెస్. ఈ కోర్సులో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రాక్టీసెస్ని మీరు కాపాడుకుంటూ చేస్తూ ముందుకెళ్ళండి. ఎవ్రీ డే చేయండి. ఒకటే రోజు కూర్చొని 8 గంటలు చేయడం వల్ల ఉపయోగం లేదండి, ఇది గుర్తుపెట్టుకోండి. వారం మొత్తం నేను చేయనన్నా, వారంలో ఒకసారి మాత్రం వచ్చి 8 గంటలు నేను ప్రాక్టీస్ చేస్తానని కొంతమంది అంటారు. ఇంకొకళ్ళు వచ్చి అంటారు, అన్న వారానికి నేను రోజుకి ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తానన్న, అంత మించి నేను చేయలేనని అంటారు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పగా ఎదుగుతారు తెలుసా? రోజు కొంత సమయాన్ని కేటాయించే వాళ్ళు ఎక్కువగా ఎదుగుతారు. ఒకటే రోజు చేసేటువంటి వాళ్ళ వల్ల అంత పెద్ద ఉపయోగం ఉండదు. యూ డోంట్ గ్రో మచ్. ఎవ్రీ డే ఎనీథింగ్ దట్ బికమ్స్ హ్యాబిట్ కెన్ చేంజ్ యూ. హ్యాబిట్ లాగా కాకుండా ఎప్పుడో ఒకసారి జరిగేటువంటిది అయితే కుదరదు. అందుకే సంఘంలో కూడా నువ్వు ఆ హ్యాబిట్ లాగా కాకుండా ఎప్పుడో వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, దేవుని వాక్యం వింటాను అనేది ఇలాంటిదే. ఇట్ హ్యాస్ టు బి ఎవ్రీడే థింగ్. ఇక ఏ స్కిల్ అయినా ఎవ్రీడే చేస్తాం, దీన్ని మాత్రమే పక్కన పెట్టిస్తాం. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చేస్తుంటాం. డోంట్ డూ ఇట్. ఎవ్రీ డే గో టు ద లార్డ్. ఎవ్రీ డే యూ డూ ఇట్. బిల్డ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఫెయిత్ఫుల్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో నేను ఫెయిత్ఫుల్గా ఉండాలి. ద మోర్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ద బెటర్ యూ బికమ్. ఇంకెవ్వరితో నువ్వు కంపేర్ చేసుకొని చూడకు. అందరూ కూడా విలక్షణంగా తయారు చేయబడ్డారు. ఎవరి జీవితాన్ని దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో ఆయన వాడుకుంటాడు.
నువ్వు అవైలబుల్గా ఉండాలి. కంపేర్ చేసుకోకుండా డూ యువర్ బెస్ట్, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. కాకపోతే దానిలో నువ్వు చూస్ చేసుకుంటావు నీ సమయాన్ని, దేనికోసం ఎంత గడపాలనేది. నువ్వు చక్కగా నేర్చుకొని ఏదైతే విషయాలు ఎదగాలని నువ్వు కోరుకుంటున్నావో దానికి నువ్వు సమయాన్ని కేటాయించడం నువ్వు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్ ఇస్ సో మచ్. ఎవరితో మాట్లాడుతున్నా టైం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, దేన్ని చూస్తూ ఉన్నా టైం అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దేనికి ఇవ్వాలో దానికి ఇవ్వలేకపోతే మనం దేనిలో ఎదగాలో ఆ విధంగా ఎప్పటికీ ఎదగలేం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం దేనికి సమయం ఇవ్వాలో దానికి సమయం ఇవ్వకపోతే మనం దేనిలో ఎదగాలో దానిలో మనం ఎదగకుండా ఆగిపోతాం. సో దేనికి సమయం ఇవ్వాలో దానికి సమయం ఇవ్వండి. దాన్ని తినివేయడానికి ఏది ముందుకు వచ్చినా నో చెప్పడం నేర్చుకోండి. నో, ఐఎమ్ సారీ, నేను మరలా కలుసుకుంటాను, నేను తర్వాత మాట్లాడతాను, నేను దీనికి దూరంగా ఉంటాను. నువ్వు ఏదైతే సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నావో, ఏదైతే సమయాన్ని దేవునికి అప్పగిస్తున్నావో దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టడం నేర్చుకోవాలి. ఇన్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ యు డూ దాట్. ఎవరైనా కంపెనీ బిల్డ్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? అన్నిటి చేత డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారా? నువ్వు ఒకదాని మీద ఫోకస్డ్గా ఉండాలి. ఒక సైంటిస్ట్ దేన్ని బిల్డ్ చేస్తున్నాడు, ఏంటిది అన్నింటిని పట్టుకుంటూ కూర్చుంటాడా? నువ్వు ఒకదాని మీద ఫోకస్డ్గా ఉండాలి. డూ దట్, ఫోకస్ ఆన్ వన్ థింగ్, గెట్ ఇట్ డన్ ఎవ్రీ డే. ఆ విధంగా ఏది చేయాలో నీ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో దాని మీద నీ దృష్టిని కేంద్రీకరించు. దాన్ని తినివేసే వాటన్నిటికీ దూరంగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరి మీద నువ్వు అది చెప్పడం లేదు, వీళ్ళని బట్టి నేను ఎలా అయ్యాను, వీళ్ళని బట్టి నా సమయం ఎలా అయిపోతుంది అని ఎవ్వరు కాదు. నువ్వు రెస్పాన్సిబుల్ నీ జీవితానికి, ఎవరు కాదు. నీ కోపం వస్తే పక్క వెళ్ళిపోతావు బానే, అవును కదా, వాళ్ళు ఎవరైనా కానీ. సో కోపం రాకముందే నువ్వు జెన్యూన్గానే నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి నీ పని నువ్వు చేసుకోవడం మంచి విషయం. సో ఆల్వేస్ బిల్డ్ యువర్ సెల్ఫ్. అండ్ మూడవదిగా ఆన్ సి, I would simply put it, character is gold. Character అనేటువంటి చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇస్ యువర్ గోల్డ్, డోంట్ లూజ్ ఇట్, డోంట్ లూజ్ ఇట్. సామెతలు 22:1, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం సంపాదించడం కంటే మంచి పేరు కలిగి ఉండడం, వెండి బంగారములు కలిగి ఉండడం కంటే దయను కలిగి ఉండడం శ్రేష్టము అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. పేరు చాలా కష్టపడితేనే వచ్చింది. అదేంటి, ఇందాక మనం ఫేమ్ గురించి మాట్లాడుకుంటూ అది ఒక చెడ్డదని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ పేరు గురించి మనం మాట్లాడుతున్నాం. ఏం పేరు ఇది? నీ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. మంచి పేరుని కలిగి ఉండడం. ఇతను దేవుని చేత పిలువబడినవాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవునితో నడిచేటువంటి వాడు. ఈ పేరు గురించి మనం మాట్లాడుతున్నాం. మనం సరి అయిన పేరుని కలిగి ఉండడం మనం కోరుకోవాలి. మోర్ దెన్ ఎనీథింగ్ నీ క్యారెక్టర్ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. అది దేవునికి సమర్పించుకున్నటువంటిది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మై క్యారెక్టర్, ఎవరి ఐస్ ముందు నా క్యారెక్టర్ చక్కగా ఉండాలి? దేవుని ఐస్ ముందు, దేవుని కన్నుల ముందు నేను యథార్థవంతునిగా ఉండాలి. ఇది కావాలి. యోబు తన గురించి, తన పిల్లల గురించి అలానే పట్టించుకునేవాడట. ఆయన దృష్టిలో మేము ఎక్కడ తప్పిపోతామో అని రోజు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి బలర్పించేవాడని మనం చూస్తాం. మనల్ని మనం ఎప్పుడు కూడా సిద్ధం చేసుకొని మన క్యారెక్టర్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఇట్ ఈస్ గోల్డ్, ఎస్, కానీ అది ఎలా ప్రూఫ్ అవుతుంది? ఒక గోల్డ్ అనేటువంటిది మట్టిలో కలుస్తున్నప్పుడు మనకి పెద్దగా ఏమనిపించదు. అది మంటలో పెట్టి కాల్చబడినప్పుడు సువర్ణము ఏమవుతుందంట? ఆ బంగారం మంటలో పెట్టి కాలుస్తూ ఉంటే సువర్ణంగా మారుతుందట. మన క్యారెక్టర్ కూడా టెస్ట్స్లో గుండా వెళుతుంది, రకరకాల ఇబ్బందుల్లో గుండా వెళుతుంది, రకరకాల టెంప్టేషన్స్ గుండా వెళుతుంది. అలా వెళ్ళిన ప్రతిసారి కరగకుండా నిలబడ్డమే నీ పని. నీ జీవితంలో మిగతాదంతా కరిగిపోవాలి, నీ క్యారెక్టర్ మాత్రం కరిగిపోవడానికి వీల్లేదు. కాంప్రమైజింగ్ అనేది లేకుండా నువ్వు జీవించరు. యోసేపు గురించి మనం నిన్న మొన్నట్లో చదువుకున్నాం కదా.
యోసేపు ఏ విధంగా అయితే తనకి ఎలాంటి టెంప్టేషన్స్ వచ్చినా, ఎలాంటి టెస్టింగ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా తన క్యారెక్టర్ని మాత్రం అలానే కాపాడుకున్నాడు. క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఆయనకున్న విశ్వాసాన్ని, ఎవరి మీద తన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఎవరికి తాను చెంది ఉన్నాడో ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు. ఇంటికి దూరమైనా, బానిసగా ఉన్నా, దేవుడు తన పక్షాన ఉన్నాడని చెప్పడానికి ఒక్క చిన్న సైన్ కూడా తనకు కనబడకపోయినా he was very faithful in what he does. That is his character. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ తన యజమానులందరికీ కూడా మంచిగా పరిచయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎలా? యోసేపు నమ్మేశారంట బానిసగా ఉండడానికి. ఆ తీసుకెళ్తున్నటువంటి వారు మరి ఆయన్ని తీసుకుని వెళ్తుంటే మరి ఎప్పుడు ఆయన దానిలో నుంచి మారిపోయాడు, ఆ ఏడుపు నుంచి, ఆ షాక్ నుంచి ఎప్పుడు మారిపోయాడో తెలీదు. ఐగుప్తుకి వెళ్ళేసరికి వాళ్ళు నోటెడ్గా ఉన్నాడు ఈ మనిషి. అక్కడున్న సైన్యాధిపతి వచ్చి నాకు ఒక మంచి పనుడు కావాలి అని అంటే, మంచి పనుడు అంటే ఇదిగో ఈ ఖురాన్ తీసుకెళ్ళు అని అంత కనపడ్డాడు. దేవునికి అప్పగించేసుకున్నాడు. ప్రభువా నువ్వు నడిపించావు, చావు తప్పింది అక్కడ, నీకు వందనాలు అని అనుకున్నాడేమో. క్విక్గా తను చేసేటువంటి వాటిలో నమ్మకంగా ఉండి తన క్యారెక్టర్ని, తన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకుండా జీవించాడు. తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ అబ్బాయి రావడం ద్వారా నాకున్న ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుందని చూశాడట. ఎంత క్లియర్గా చేస్తుంటాయి ఇవన్నీ. చెరసాల్లో వేయబడ్డాడు. బికాజ్ హీ వాజ్ షోయింగ్ హిస్ క్యారెక్టర్, హీ వాజ్ ఎలివేటింగ్ హిస్ క్యారెక్టర్ అప్. ఇవన్నీ నాకు అవసరం లేదు, దీని ద్వారా నేనేమి సంపాదించాలని కోరుకోవడం లేదు, నా సుఖాన్ని నేను కోరుకోవడం లేదు. దిస్ ఈజ్ ఆల్వేస్ ద లార్డ్. నాకేదిస్తే నేను దాన్ని తీసుకుంటాను. న్యాయంగా ఉంటేనే నేను న్యాయంగా ఉంటాను. ఈ విషయంలో నేను ఎప్పుడు తప్పిపోకూడదు అనుకుంటున్నాను. దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరు చూసినా చూడకపోయినా నేను దేవుని కోసం నిలబడతాను, దేవుని కోసం నేను రైట్ థింగ్ చేస్తాను. చూస్ చేసుకున్నాడు. ఏమొచ్చింది? జైల్లో పడ్డాడు. అక్కడ కూడా సంతోషంగా ఉండగలిగాడు. చూసింగ్ క్యారెక్టర్ నో మ్యాటర్ వాట్ ద సీజన్ ఈజ్. ఏ సీజన్ ఉన్నా నువ్వు నిలబడి ఉండాలి. ఈ సీజన్లో నాకు ఆకులన్నీ రాలిపోయాయి కదా, నేను కాసేపు అంతా తీసి పక్కన కూర్చుంటాను, మరలా ఆకులు వచ్చే సీజన్లో నన్ను నాటండి అని ఒక చెట్టు అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఈ సీజన్లో నా దగ్గర పండ్లు ఏమి రావు కదా, ఆకులు కూడా రాలిపోయాయి, బోసిపోయాను, చూడడానికి కూడా బాగలేను, నువ్వు ఎలాంటి సెల్ఫీలు తీసుకోలేవు నా దగ్గర, కొంచెం తీసి పక్కన పెట్టచ్చు కదా, నన్ను పక్కన పెట్టి మళ్ళీ నాటితే ఎలా ఉంటుంది? ఇన్ ద టైమ్స్ వెన్ యువర్ లీవ్స్ ఆర్ నాట్ గ్రోయింగ్, నీ ఆకు రాలిపోయేటువంటి కాలంలో నీ వేరు లోపలికి వెళ్తుందేమో, జాగ్రత్తగా ఉండు. డోంట్ మిస్ ఇట్. నాట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గ్లోరీ. ఎప్పుడు మంచిగా ఉంది, అంత హాయిగా ఉంది కనిపించకపోవచ్చు. దెర్ ఆర్ సీజన్స్ జస్ట్ లైక్ సీజన్స్ ఆన్ ది ఎర్త్. మన లైఫ్లో సీజన్స్ ఉన్నాయి. ప్రతి సీజన్లోనూ దేవుణ్ణి ఆరాధించేవారిగా, ఆయన తరపున మనం నిలబడేవారిగా మనం ఉండడం మనం నేర్చుకోవాలి. కీప్ యువర్ క్యారెక్టర్ హంబుల్. నిన్ను నువ్వు తగ్గించుకో దేవుని చేతి క్రింద. సమయం వచ్చినప్పుడు దేవుడు ఒకటే నైట్లో యోసేపు బయటికి రావాల్సి వచ్చింది, వెంటనే కిరీటం పెట్టుకోవాల్సి వచ్చింది, వెంటనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది, వెంటనే అలా జరిగిపోయాయి. ఎవరి దగ్గర అయితే బానిసగా పనిచేశాడో, ఎవరి దగ్గర అయితే గృహ నిర్వాధికారిగా పనిచేశాడో, ఎవరి దగ్గర అయితే చెరసాలను చూసుకున్నాడో వీళ్ళందరి మీద రాజు అయిపోయాడు ఒకటేసారి. బీ హంబుల్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ until he elevates you up. That is his job. He will do it. You just be faithful. నీ క్యారెక్టర్ని కాపాడుకో, దేవునికి అప్పగించుకో, నిన్ను నువ్వు కాపాడుకో, ప్రశస్తమైన వారికి నిన్ను నువ్వు కాపాడుకో. దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు. Now in this sense I also want you to understand. ఏ అంటేనేమో ఎడతెగక ప్రార్థించు అనుకున్నాం. బి అంటేనేమో ఏం చెప్పుకున్నాం? దానిలో ప్రాముఖ్యంగా బైబిల్ని ధ్యానించని చెప్పుకున్నాం. సి అంటే తెలుగులో ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను, సిగ్గుపడకుండా ఆరాధించు. నువ్వు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటావో తెలుగులో గుర్తుపెట్టుకుంటావో నీ ఇష్టం. నీ క్యారెక్టర్ని కాపాడుకోవడం అనేది నువ్వు సిగ్గుపడకుండా దేవుని ఆరాధించడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ దేవుని వైపు తిరిగి దేవా నీకు వందనాలు అని చెప్పగలిగింది కాదు అంటే ఐ థింక్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఇన్ ట్రబుల్. అండ్ ఐ థింక్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఆఫ్ ఇట్. అది ఏ డెసిషన్లోనైనా, అది ఏ రిలేషన్షిప్లోనైనా, అది ఏ తీర్మానంలోనైనా దేవా దీన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పడం నీ వల్ల కాకపోతే
సిగ్గుపడకుండా ఓపెన్గా, ప్రాబబ్లీ యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్. సిగ్గుపడకుండా దేవుణ్ణి ఆరాధించు. మైక్రోఫోన్ ఇచ్చి ఇన్స్ట్రుమెంట్ చేతులు పెట్టి ఆరాధించు అంటే ఆరాధించడం చాలామంది చేస్తారు. డోంట్ బికమ్ దాట్. నీ ముందు మైక్రోఫోన్స్ లేకుండా, నీ చేతులు ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే, ఎవరు నిన్ను చూడకుండా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆనందంగా ఆరాధించు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎవరో చూస్తారని ఆరాధించట్లా. తన దారిలో తను కూర్చున్నాడు. ఆయన ఆరాధించుకుంటే ఆ గొర్రెలు ప్రశాంతంగా మేత మేస్తూ ఉండుంటాయి. దూరంలో ఎవరో ఒక బాటసారి ఆ చెట్టు పక్కన అలసిపోయి కూర్చొని ఎంత శ్రావ్యమైన సంగీతం అని వింటూ ఆస్వాదించాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆయన చాలా పాపులారిటీ ఉన్న వ్యక్తే. రాజు దగ్గరికి వెళ్తున్నాడు. మరి వెళ్ళి రాజును కలుసుకుంటే రాజు కేకలేస్తున్నాడు. రాజకుమారుడు వచ్చి, ఇదిగో మనకు ఒక మ్యూజిషియన్ కావాలి, కొంచెం శాంతపరచాలి, ఆయన దగ్గరికి ఎవరైనా చక్కగా నిలబడి వాయిద్యం వాయిస్తే ఎంత బాగుంటుంది. ఈ విలువైనటువంటి బాటసారి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను చాలా ప్రాంతాల్లో ట్రావెల్ చేశాను, చాలామంది మ్యూజిషియన్స్ నేను చూశాను, కానీ ఒక్కడే నేను రికమెండ్ చేస్తున్నాను. అవునా? ఏ బ్యాండ్లో పనిచేస్తాడు? ఏ వర్షిప్ టీంలో ఉన్నాడు? ఏ చర్చిలో ఉన్నాడండి? ఏ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాడు? ఏ సర్టిఫికెట్ ఉందా ఆ అబ్బాయికి? కొంచెం చెప్పండి, గూగుల్లో వెతుకుతాను ఆ వ్యక్తి ఎవరన్నా. ఏదైనా యూట్యూబ్ స్టోరీస్ ఉన్నాయా వాళ్ళవి? ఆ అబ్బాయి గురించి ఎక్కడన్నా రీల్స్ కనపడతాయా? నో 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 నో. మరి ఎలా? అతను వాయిస్తుంటే గొర్రెలు ప్రశాంతంగా ఉంటాయి. అతను వాయిస్తుంటే మృగాలు దూరంగా ఉంటాయి. అతను వాయిస్తుంటే అంధకారం కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అతను వాయిస్తుంటే అపవిత్రాత్మ ఎక్కడి నుంచి వచ్చినా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ వాయిస్తుంటాడు? గొర్రెల కాపరి, గొర్రెల దగ్గర కూర్చొని వాయిస్తుంటాడు. అరణ్యంలో కూర్చొని వాయిస్తుంటాడు. వెంటనే పిలుపు వచ్చింది గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి రాజప్రసాదంలోనికి. దావీదు దానికోసం ఎవరి దగ్గర రికమెండేషన్స్ పెట్టలా, దానికోసం జిమ్మిక్కులు ఏం చేయలేదు. పిలుపులు అలా వస్తూ ఉంటాయి అంతే. ఒకసారి ఇంటికి పిలుపు వచ్చింది, ఇప్పుడు రాజు దగ్గరికి పిలుపు వచ్చింది. నథింగ్ ఆఫ్ హిస్ చాయిస్. హీ వాజ్ జస్ట్ వర్షిపింగ్ ది లార్డ్ వెర్ ఎవర్ హీ వాజ్. ఆనందంతో యూ బీ ఫెయిత్ఫుల్. ఆరాధించు దేవుణ్ణి. ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన నిన్ను తన మహిమ కోసం వాడుకుంటాడు. వేర్ ఎవర్ హీ ప్లీజెస్. దట్ ఈస్ యువర్ స్టోరీ, దట్ ఈస్ మై స్టోరీ. దేవుడు నడిపించే విధానంలో మనం నడవడానికి మించినటువంటి ఏ విధి ఈ లోకంలో మనం సంపాదించలేం. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సంస్కృతి. ఏంటిది మన సంస్కృతి? ఆరాధన మన సంస్కృతి. దేవుణ్ణి ఆరాధించేటువంటిది మన సంస్కృతి. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ నువ్వు దుర్మార్గంగా జీవించగలుగుతావా? దేవుని ఆరాధిస్తూ ఆయనకు వ్యతిరేకంగా జీవించగలుగుతావా? దేవుని ఆరాధిస్తూ అవినీతితో జీవించగలుగుతావా? నో. ఇఫ్ యూ ఆర్ లవింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ హిమ్ ద వే దట్ యూ షుడ్, ఐ థింక్ దట్ ఈస్ బికమింగ్ అవర్ కల్చర్. దానికి మించినటువంటిది ఏది లేదు. అది పరలోకపు కల్చర్. ఇట్ ఈస్ ది హెవెన్స్ కల్చర్. పరలోకంలో నీవు నేను వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించడమే మన సాంప్రదాయం. ఆయన పరిశుద్ధతను చూస్తూ పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నాం. ఆయన గొప్పతనాన్ని చూస్తూ మనం ఆశ్చర్యపోతూ ఆయన మహింపరుస్తున్నాం. ఆల్వేస్ రిమెంబర్ దాట్. నేను సిగ్గుపడకుండా దేవుణ్ణి ఆరాధిస్తాను. ఒకవేళ నేను సిగ్గుపడుతూ ఉన్నాను అని అంటే అర్జెంట్గా అక్కడి నుంచి పారిపోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఓపెన్గా ఆరాధించలేనటువంటి పరిస్థితులు, దోస్ ఆర్ నాట్ సపోజ్ టు బి యోర్స్. ఫ్లీ ఫ్రమ్ ఇట్. దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆల్వేస్ రిమెంబర్, డీలింగ్స్లో ఆనెస్ట్గా ఉండడం, ఎవ్వరు చూడకుండా రైచియస్నెస్ కలిగి ఉండడం, అది మనకి ఎంత ఖర్చు అవుతున్నప్పటికీ కూడా నీతితోటి మనం జీవించడం, దేవుణ్ణి బోల్డ్గా ఆరాధించడం, ఎలాంటి సిగ్గుపడకుండా. నీకు వచ్చిన దాంతో నువ్వు ఆరాధిస్తావు. నీకు కొంచెమే పాడడం వచ్చా, దాంతోనే పాడతావు. ఏం మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం. నీకు కొంచెం వాయించడం వచ్చా, కొంచెం వాయించడం వచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత, ఏది ట్రైనింగ్ నుంచి వచ్చావు కదా, ఇదిగో నేను పాట పాడతా, వాయించు అంటే ఏం చెప్పాలి? నాకు రాదండి. నువ్వేదో పాట పాడితే నేను ఎలా ప్లే చేస్తా? నేను పాడుకుంటూ చూపించగలుగుతా, ప్రస్తుతానికి ఇది నాకు వచ్చింది.
రా ఇద్దరం ప్రాక్టీస్ చేద్దాం, నువ్వు పాడేది కూడా నేను ప్లే చేస్తా. తప్పు లేదు, ఏదేదో చూపించుకోవడానికి ట్రై చేయకండి, నీకు వచ్చిందే చేయండి. బట్ నువ్వు ఎదుగుతున్నావు కదా, వన్ ఆఫ్ దీస్ డేస్ యూ విల్ సే సింగ్ ఎనీథింగ్, ఐ విల్ ప్లే. వన్ ఆఫ్ దీస్ డేస్ యూ విల్ డూ దాట్. బట్ దానికి వెళ్ళడానికి కావాల్సిన రైట్ ప్రాక్టీసెస్ అన్ని దేవుడిని ముందు పెట్టాడు. యూ జస్ట్ నీడ్ టు డెవలప్ దెమ్. దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, తన మహిమ కోసం దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎవరిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నించకండి. ఎవరిని నువ్వు ప్లీజ్ చేసినా అది దేవుని ప్లీజ్ చేసినట్టుగా ఉండదనేది గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ ఓన్లీ ప్లీజ్ ద లార్డ్, నో వన్ ఎల్స్. నువ్వు ఎవరికి లోబడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు, వాళ్ళకి లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మీ దైవజనులని లోబడి ఉండండి. బట్ యూ షుడ్ ఓన్లీ ప్లీజ్ ద లార్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఎవరు చేయమన్నప్పటికీ కూడా యూ వుడ్ స్టాండ్ స్ట్రైట్ అండ్ సే నో, ఐ వుడ్ రాదర్ ప్లీజ్ ద లార్డ్. పేతురు యోహానులకు వచ్చి చెప్పారు, మీరు ఈ మాటను బట్టి, ఈ నామాన్ని బట్టి మీరు మాట్లాడకూడదుగా అని అంటే వాళ్ళు ఏమన్నారు? వెళ్ళిపోతూ దేవునికి లోబడాలా, మనుషులకు లోబడాలా? ఆయన చెప్పిన దాన్నే మేము తీసుకెళ్తాం, నువ్వేం చేసుకుంటావు చేసుకోండి. వాళ్ళ ప్రాణాన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దే జస్ట్ స్టూడ్ దేర్. ఏదో ధైర్యవంతులుగా వాళ్ళు చేయలేదు దీన్ని. వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత అందరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ధైర్యాన్ని ఇచ్చాడట. ధైర్యం మొత్తం నీరు గారిపోతుంది చాలాసార్లు. బట్ ఈవెన్ దెన్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్. ఆ షద్రక మెషక అబేద్నెగో విషయంలో మనం అదే చూస్తాం. వాళ్ళు ఏమంటారు? మా దేవుడు సమర్థుడు రక్షించడానికి. ఒకవేళ ఆయన చేస్తాడో చేయడం మాకు తెలియదు, మాకేం చెప్పాలా, ఇదిగో నేను చేస్తాను, మీరు గట్టిగా ఉండండి, అక్కడికి వెళ్ళి నిల్చోండి, నిలబడండి, నేను మీతో వస్తాను, రైట్ టైంలో వచ్చేస్తాను, మిమ్మల్ని అలా గద్ద తనుకొని వెళ్ళిపోయినట్టు తనుకొని వెళ్ళిపోతాను. నో 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 ప్రామిస్. ఒక సైన్ లేదు, గుట్టు చప్పుడు లేదు, కళ లేదు, దర్శనం లేదు, మాట్లాడే దేవుడు అయ్యా ఏమయ్యా నువ్వు? నో నీడ్, యు నో హిమ్, హీఈస్ నెవర్ లేట్. బట్ ఒకవేళ అతను మమ్మల్ని రక్షించకపోయినా కానీ వి స్టాండ్ బిసైడ్ హిమ్. ఆయన చెప్పిన దాంతో మేము ఉంటాం. వి విల్ నాట్ గో అవే ఫ్రమ్ హిమ్. మరణించడానికని మేము సిద్ధం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నీ క్యారెక్టర్ని దేవుని కోసం కాపాడుకోండి. నిలబడండి దేవుని కోసం, సిగ్గుపడకుండా ఎటువంటి పరిస్థితుల్లో బోల్డ్గా దేవుని ఆరాధించండి. మన పరిస్థితులు గడ్డుకాలంగా మారుతున్న రోజులు ఇవి. దేవుని ఆరాధించిన విషయంలో ఈవెన్ దెన్ చూస్ ద లార్డ్. నీ పేర్ టు పేర్ కనెక్షన్, నీ యవనస్తులు నీతో పాటుగా వచ్చి, ఏం దేవుడు నువ్వు పిచ్చివాడు అయిపోయావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అలా ప్రవర్తిస్తున్నావు, నీకున్నటువంటి వయసు పోతుంది, నీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేది నువ్వు లూజ్ అయిపోతున్నావు, మత సంబంధమైన పిచ్చి పట్టింది, రకరకాలుగా నువ్వు వింటూ ఉంటావు. బట్ యూ అండర్స్టాండ్, నువ్వేదో మతాన్నో దేన్నో వెంబడించట్లా, ఒక వ్యక్తిని నువ్వు వెంబడిస్తున్నావు, ఆయన నీతో జీవిస్తున్నాడు, ఆయనతో సహవాసంలో ఉన్నాడు. ఇట్ ఈస్ యువర్ జాయ్ టు డూ ఇట్ అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి తెలియకపోవచ్చు అది, బట్ యూ నో ఇట్ బెటర్. ఆ మధ్యకాలంలో పాలు పెరుగు గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి మా దగ్గరలో ఉన్నారు. భోజనం దగ్గరకు వచ్చినప్పుడు పాలు పెరుగు తీసుకోమంటే తీసుకోరు. ఎందుకు తీసుకోరయ్యా అంటే, వాటిల్లో వేసాయని మాకు తెలుసండి, మేము ఎలా తీసుకుంటామండి. నువ్వు ఎంతైనా బలవంతం చేయి, నో. ఎందుకని? అవి కరెక్ట్ కాదనేది తెలుసు కాబట్టి. బట్ అలా నేను నీ ముందే తీసిబడినటువంటి పాలు పెరుగులు నీట్గా ఉన్నాయనుకో, నీకు తెలుసు ఏది ఎలా ఉంటుందో. నువ్వు చక్కనైనటువంటి తీసుకుంటున్నప్పుడు ఇంకోటి తీసుకుంటే ఎలా ఉంటుంది? యూ విల్ లైక్ ఇట్. నా ప్రపంచంలో దాదాపుగా చాలా ప్రాంతాల్లో నువ్వు ఎక్కడ ట్రావెల్ చేసినా హైదరాబాద్ బిర్యానీ అని కనపడుతుంది. బట్ నువ్వు తింటే ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉండదు, మళ్ళా పేరు మాత్రం అది. ఈ మధ్యకాలంలో బాగానే అవుతున్నాయి అక్కడక్కడ. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ దిస్, హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తిన్నటువంటి వ్యక్తి మిగతా వాటిని దీంతోనే కంపేర్ చేసి చూసుకుంటాడు, కానీ ఇంకోటి అబ్బా ఇది బాగుంది అని అనుకుంటాడా? ఆల్వేస్ దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పడానికి తనకు తెలుసు. అలానే మిగతా ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు జనరల్గా బిర్యానీలు ట్రై చేయను. నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేను ఎక్కడ బిర్యానీ ట్రై చేయడం ఏంటి? నీదేమన్నా బెస్ట్ ఉంటే చెప్పు, అది తింటా. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎవరో నీకు ఆరాధన గురించి చెప్తే దాని గురించి నువ్వు లోపడ్డం ఏంటి? నీకు తెలుసు ఆరాధన అంటే ఏంటో. ఇంకెక్కడికి లేదో నేర్చుకోవడానికి ట్రై చేయకు, ఆయన సన్నిధిలోకి వెళ్ళు. యూ నో బెటర్. ఇది కదా గొప్పది, అది కదా గొప్పది, ఇలా చేస్తే గొప్ప, అలా చేస్తే గొప్ప. నీకు తెలుసు దేవుని ఆరాధించు. ఆయన కోరుకున్న విధానంలో నువ్వు ఆరాధించు. ఇది కాదు సంతోషం అంటే నీకు తెలుసు ఆల్రెడీ సంతోషం అంటే ఏంటో. ఇది కాదు తృప్తి అంటే ఇది తృప్తి అని నీకు చెప్పడానికి ట్రై చేస్తే అది కాదు, నాకు తెలుసు రియల్ తృప్తి ఏంటో నాకు తెలుసు. కాబట్టి మిగతా వాటన్నిటికి ఎందుకు పడిపోవాలి? డోంట్ డూ ఇట్.
ఆయనకు అప్పగించుకోండి. నీకు తెలిసింది, దేవుడు అనుగ్రహించింది ఎప్పుడు కూడా బెస్ట్, దానికి మించింది లేదు అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఆర్ ద 3 things that we learned? A stands for acknowledge the presence of the Lord. B stands for build yourself. Third, character is gold. తెలుగులో అయితే ఏం చెప్తాం? A stands for ఎడతెగక ప్రార్థించు. B stands for బైబిల్ని ధ్యానించు. C stands for సిగ్గుపడకుండా ఆరాధించు. These are the steps that I am giving you. Cherish them lifelong. ఆయన సన్నిధిలో నుంచి ముందుకెళ్ళండి, ఆయన సన్నిధిని తీసుకొని వెళ్ళండి. మోషే అంటాడు, నీ సన్నిధి ఉంటేనే నేను వెళ్తాను ప్రభువా. ఈజ్ వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. నీ సన్నిధి లేకుండా నువ్వు చెప్తే కూడా నేను వెళ్ళను. అమేజెస్ మీ. ఒక వ్యక్తికి దేవుడు వచ్చి నువ్వు వెళ్ళు, ఎంతమందిని లీడ్ చేయి అని చెప్తే ఈయన ఆగి, నువ్వు లీడ్ చేయమంటున్నావు ఏంటి ప్రభువా, నువ్వు రావట్లేదా? హి సేస్, ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్, ఐ యామ్ నాట్ గోయింగ్. మేకింగ్ దట్ స్టాండ్. దేవా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీతోనే నేను ఉంటాను. ఈ తీర్మానం మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. లెట్స్ ఆఫర్ అవర్ సెల్వ్స్ టు ది లార్డ్. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం చదువుకున్నాం. ఇఫ్ యు లవ్ గాడ్, హీ విల్ ప్రొటెక్ట్ యూ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనికి కనపరుస్తాను. నాకు మొర పెడితే ఉత్తరం ఇస్తాను. శ్రమలో తోడై ఉన్నాను, విడిపిస్తాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, నా రక్షణను చూపిస్తాను. వర్షిప్ ద లార్డ్. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఈవెన్ యాజ్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఆఫ్ దిస్ 15 days, దేవుడు మనల్ని నడిపించాలి, దేవుని మార్గంలో నేను నడవాలి అనే కోరికతోటి మనం ముందుకు సాగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయండి నాయన. నీ సన్నిధిలో నేనున్నానని జ్ఞాపకం చేసుకోవడం నాకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని ఆనందిస్తూ దానిలో స్థిరంగా నిలబడే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. అయ్యా, ప్రతి పరిస్థితుల్లోనూ నిన్ను ఆరాధించేవారిగా, మా క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ ముందు అప్పగించుకునే యోగ్యమైన ఒక బలిగా మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటున్నామయ్యా. ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజున ఈ సన్నిధానంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీరు చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధులు ఇప్పుడు సమర్పించుకుంటున్నాం ప్రభువా. రానున్నటువంటి రోజుల్లో ఇదిగో నా ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నిలుచుండేటువంటి వారిగా మేము ముందుకు సాగుతాం నాయన. ఆల్వేస్ క్యారింగ్ యువర్ ప్రెజెన్స్ వేర్ ఎవర్ వి గో, క్యారింగ్ యువర్ ప్రెజెన్స్, ఆల్వేస్ బిల్డింగ్ అవర్ సెల్స్ అండ్ బిల్డింగ్ ఆన్ ద రైట్ థింగ్స్. నీ మీద మమ్మల్ని మేము కట్టుకునే వారిగా ఉండడానికి అయ్యా, ఇదిగో నీ యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఆరాధించే వారిగా ఉండడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించండి. వి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఒక క్షణం అందరం కూడా లేచి నిలబడదాం. మన 2 చేతులు ఆకాశం వైపుతాయి. నన్ను నడిపించండి ప్రభువా అని చెప్దాం. మనకున్న భయాలను, మనకున్నటువంటి అభద్రతల భావాలను, వీటన్నిటిని కూడా దేవునికి అప్పగించేసేద్దాం. కొంతమంది అనుకుంటాం, ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉన్నాం, యాజ్ వే గోయింగ్ అవుట్ ఎలా ఉండబోతున్నామో, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండబోతున్నామో, డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు దేవుడిని తీసుకుని వెళ్తున్నావు నీతో పాటుగా. ఆయన ఎంతమంది నీతో ఉన్నప్పటికీ నువ్వు అక్నాలెడ్జ్ చేయలేదంతే, ఇప్పుడు అక్నాలెడ్జ్ చేయబోతున్నావు. మార్పు నొందినటువంటి వానిగా నేను అడుగు పెడుతున్న ప్రతి చోట కూడా ప్రభువా, నీ ఉద్యమం రగిలింప చేయబడాలి. కోరుకుందాం దేవుని సన్నిధిలో, నీ ఉద్యమం రగిలింప చేయబడాలి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. నడిపించు, నడిపించు, నడిపించు,
నడిపించు 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 యేసయ్యా నడిపించు 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 నీ ఆత్మతో నింపుటకును నీ చిత్తము చేయుటకును నీ ఆత్మతో నింపుటకును నీ చిత్తము చేయుటకును అయ్యా నడిపించు 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 నేనున్న స్థితికి కారణము నీవే నేనున్న స్థితికి కారణము నీ కృతజ్ఞతా హృదయంతో నేనున్న స్థితికి కారణము నీవే నేనున్న స్థితికి కారణము నీవే అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను అర్పించుకుందామా అందుకే నా జీవితం నా శేష జీవితం అర్పిస్తున్నాను అర్పిస్తున్నాను యేసయ్యా సమర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా సమర్పిస్తున్నాను యేసయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా యేసయ్యా 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 ఏమివ్వగలను 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 దేవునికి మనం అప్పగించుకుందాం. అయ్యా మమ్మల్ని నడిపించేవారు మీరు, మీ ఆత్మచేత మమ్మల్ని నింపిన వారు మీరు, మమ్మల్ని వెతుకుతూ వచ్చినటువంటి దేవుడు మీరు. నా ప్రభు ఇక ముందు కూడా నడిపించేటువంటి వారిగా మీరే ఉన్నారు నాయన. వి థ్యాంక్ యూ జీసస్. మాలో ప్రారంభించినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ప్రతిదానిని కూడా ప్రభు ఇంకొన ముందుకు నడిపించండి. మీ మహిమ కోసం మమ్మల్ని సిద్ధం చేసి నడిపించండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద లాస్ట్ 15 days మేమందరం కూడా కలిసి నీ సన్నిధిలో ఆరాధించడానికి ఎదగడానికి మీరు మాకు కృప చూపించినందుకు వందనాలు. ఈ రోజున ప్రభువా మేము మీరు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం.
మా జీవితాల్లో మార్పును కలుగు చేసిన వారు మీరున్నారు. ఇదిగో మేము ఏ విధంగా వచ్చామో ఈరోజు ఆ విధంగా వెళ్లకుండా అనేకమైన విషయాలు మీరు మమ్మల్ని ఎదిగింపు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి యువకుల జీవితాల్లో మీరు ఏదైతే ప్రారంభించి ఉన్నారో దాన్ని ముగించడానికి మీరే చేయగలుగుతారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరు నడిపించండి. మీరందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి అయా స్థిరముగాను కదలచ్చబడిన వారుగాను మిమ్మల్ని మేము ఎదిగింపు చేసుకుంటూ మీ యొక్క సన్నిధిలో ఎదగడానికి మీరు మా కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.